కృష్ణ కృష్ణ అసలు ఈ పేరులోనే ఒక మ్యాజిక్ ఉంటుంది కదా. ఈ పేరు వింటేనే ఏదో తెలియని ఒక ఆనందం కలుగుతుంది. కానీ అసలు కృష్ణ అనే పదానికి అర్థం ఏంటో మీకు తెలుసా? ఇది మన తెలుగు హిస్టరీ టేల్స్ ఛానల్ ద్వారా తెలుసుకోబోతున్నాం. సంస్కృత భాషలో ప్రతి పదానికి ఒక అర్థం ఉంటుంది. ఊరికే పేరు బాగుంది కదా అని ఉండదు. కృష్ణ అనే పదానికి అర్థం తెలియాలి అంటే ముందు మనం ఒక విషయం తెలుసుకోవాలి. ఒక వ్యక్తి ఎలాంటి వ్యక్తికి ఆకర్షితులు అవుతారు? డబ్బున్న వారికి, చేతిలో పవర్ ఉన్న వారికి, పేరు ప్రతిష్టలో ఉన్న వారికి, అందంగా ఉన్న వారికి, జ్ఞానం ఉన్న వారికి, ఇంకా వైరాగ్యం ఉన్న వారికి. కానీ ఇవన్నీ ఒక వ్యక్తిలో ఉంటాయా? ఒకరికి డబ్బు ఉండొచ్చు కానీ అంత అందం ఉండకపోవచ్చు. పోనీ రెండు ఉన్న వారికి తెలివి కొంచెం తక్కువ ఉండవచ్చు. ఈ 6 గుణాలు ఒక వ్యక్తిలో అయితే అస్సలు ఉండవు. కానీ మన చిన్ని కృష్ణయ్యలో మాత్రం ఈ అన్ని గుణాలు ఉంటాయి. కృష్ణ అంటే సమ్మోహనమైన వాడు, అందరినీ ఆకర్షించేవాడు, ఆయన సంపూర్ణుడు. అందుకే ఆయన దగ్గర అన్ని ఆకర్షణీయ లక్షణాలు ఉన్నాయి, భౌతికంగానైనా ఆధ్యాత్మికంగా అయినా. అందుకే శ్రీకృష్ణుడు గోకులానికి రాగానే గర్భముని వచ్చి ఆయనను చూసి మనసులో ఇవన్నీ అనుకుని ఆయన రంగును చూసి ఆయన సాక్షాత్తు విష్ణు రూపం అని భావించి కృష్ణ అని పేరు పెట్టాడు. కృష్ణ అంటే నీలి రంగు అని కూడా వస్తుంది. కృష్ణుడు అంటే మీకు ఇష్టం ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని హరే కృష్ణ అని కామెంట్ చేయండి.